ఏంది ప్రభువా నాకు ఈ అప్పులు అంటావు, ఏడుస్తావు అప్పుల బాధలు తట్టుకోలేక. సైలెంట్గా ఆయన చెప్పేది ఏం తెలుసా, నీ మహిమ కోసం ఏడవగా అంటాడు. ఏం మహిమ, సొక్కా పట్టుకొని లాగేటట్టున్నారు రోడ్ల మీదకి. మహిమ అంట మహిమ, గాలంతా పోయేటట్టుంది. ఏంది మహిమ, పరువు నిలువున పోయేటట్టుంది. మహిమ అంట మహిమ, ఊరికా అరవా మహిమ అంతే, నీ మహిమ కోసమే అంటాడు. ఈ రోగాలు ఏంటి తండ్రి, ఒకటి పోతే ఒకటి నన్ను వదిలేటట్లు ఇవి కాజేసేటట్టు ఉన్నాయి. ఏంది ఈ రోగాలు, నీ మహిమ కోసమే అరవాక అంటాడు. మహిమ కోసం. రోగాలు వచ్చి మట్టికి పోయేటట్టు మహిమ కాదు. లేదు లేదు, మహిమ వచ్చింది అంతే. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాను ఆయన జులై లాగా, ఏంది నాయన ఈ బతుకు అంటే, ఊరుకో నీ మహిమ కోసం అంట. అవసరంలే అంటాడు. నువ్వు ఏ బాధ అన్నా చెప్పు, ఏ శ్రమ అన్నా చెప్పు, చెయ్యని వచ్చిన ఎత్తిన పడుతున్నాయి తండ్రి, ఏంది నాయన అరవాక్ నీ మహిమ అంటాడు. కొంప కొల్లేరైపోయింది ప్రభా, ఏంది నాయన నా జీవితం, ఏంది ఈ పరిస్థితి, నిన్ను ఎరిగి నిన్ను ప్రేమించి సేవించి నిన్ను హత్తుకొని నీ పాదాలు పట్టుకుంటే ఏంది నాకు ఈ బాధ, అరవకు మహిమ కోసమే అంటాడు. ఇక అంతే, ఏదన్నా కదిలించు నీ మహిమ కోసమే అంట, నీ మేలు కోసమే అంట. మహిమేమో కానీ ప్రభా అయిపోయేటట్టున్నాను నేను, నీ ఇష్టం అని నువ్వు చెబుతావు. ఆయన అంటాడు, ఏంది అయిపోయేది, నిన్ను అయిపోజేసేది నేనుగా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నువ్వు సావాలన్నా కూడా నా సెలవు లేకుండా సావలేవు. తాడేసుకున్నా సరే వేలాడబడతా ఉంటమే. తెలుసా మీకు ఆ సంగతి? సెలవైతేనే చావు కూడా. ఆయన సెలవు కాకపోతే, తాళం తీయకపోతే నీ ఆత్మ బోధో. కోమాలు అయినా సరే గుట్టకొట్లాడాల్సిందే. స్తోత్రం. ఏందనుకున్నా మరి, తండ్రి ఇదిగో నీ ఆత్మకు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను అనగానే వెళ్ళిపోయాడు ఏసయ్య. ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది ఏసయ్యకు వచ్చింది అధికారం. ఇప్పుడు ఏసయ్య నన్ను తీసుకో అని నువ్వు మొత్తుకున్న సెలవు కాకపోతే తీసుకోడు. ఏం తీసుకో గొడవ, సేవ చేయబా, ఇంకా టైం ఉందిలేపో అంటాడు. బతకాలనిపించట్లేదు తండ్రి, ఈ మనుషులు బుద్ధులు వీళ్ళ వ్యవహారాలు ఈ కథ అంతా చూస్తుంటే అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నేను చస్తే నరకానికి పోతాను, నువ్వే చంపేయి అని మోకాళ్ళేసి నువ్వు కూర్చుంటే ఏం సచ్చేది? ఆగో పని ఉందిలే, ఆగు మొత్తం మారుస్తాను, నువ్వు నా పని చేయాలి, ఇంకా సువార్త ప్రకటించాలి, ఆత్మని రక్షించొద్దు. ఏం బహుమానం పొందుతావు? రేపు అందరూ బహుమానం పొందుతుంటే అందరూ గణపరచబడుతుంటే ఎరుముఖం వేసుకొని చూస్తావు, నిద్రముఖం పో, పని చేయపో, ఏం పట్టించుకోక నేను చూసుకుంటా అంటాడు ఆయన. దేవా, అందరి జీవితాలు నా బతుకులాగే ఉన్నాయా? ఎందుకునైనా నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు? అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు, నా బతుకేంది ఇట్లా తగలబడిందని అడుగుతావు. అందరి అనుభవాలు వేరు, నీ అనుభవాలు వేరు. నీకు ప్రత్యేకమైన అనుభవాలు నేర్పి నిన్ను ప్రత్యేకంగా మయంపరచాలని కోరుకున్నాను. అందుకే ఈ అనుభవాలు నీ మయం కోసమే, నీ మేలు కోసమే. నోరుమయ్య అంటాడు. ఇకంతే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్టు సావటమే. సావటం అంటే ఏదో ఒకటి చేసుకోమని కాదు. నీ స్వీయతలో, సొంత ఆలోచనల్లో, సొంత అభిప్రాయాల్లో నిన్ను నువ్వు మరణమునకు అప్పగించుకుని దేవునే నీలో ఏలనిస్తే, యేసునే నీలో పనిచేయనిస్తే అప్పుడు మహిమ పొందుతావు, మహిమపరచబడతావు. అలాగని భూమి మీద నీ జీవితంలో ఆయన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు. కొంతమందిని కొన్ని అనుభవాల్లో గుండా నడిపిస్తాడు. ఇప్పుడు అచ్చం నా అనుభవాలు లాంటి అనుభవాలు అన్నీ మీకు రావు. మీ అనుభవాలు లాంటి అనుభవాలు నాకు రావు. ఇప్పుడు మా అమ్మ ప్రసవ వేదన పడి బిడ్డను కంది, ఆ అనుభవం నాకు కావాలనుకుంటాను 10 జన్మల్లో. ఎట్లా జంటుగా పుడితే 10 జన్మలు ఎత్తిన రాదు. అసలు కడుపులో ఆ బిడ్డ కదులుతున్నప్పుడు ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఏ పురుషుడు ట్రై చేసినా కుదరదు. దేవునికి స్తోత్రం. అది అమ్మకే తెలుసు. ఆ నొప్పి, ఆ బాధ, ఆ అనుభవం, ఆ కదలికంతా అమ్మకు మాత్రమే పరిమితం. అట్లాగున మిమ్మల్ని అందరినీ నడిపించడానికి నన్ను దేవుడు తీర్చిదిద్ది నడిపిస్తున్న తీరులో నాకు నేర్పిన అనుభవాలు నావే. అందులో కొన్నే నీకు ఉపయోగపడతాయి, కొన్నే నేను నీతో మాట్లాడతా, అన్నీ మాట్లాడను. అట్లాగే నీ జీవితంలో నీకు దేవుడు నేర్పే అనుభవాలు కొన్ని స్పెషల్గా ఉంటాయి.
ఇదేంటి నాకు ఇట్లా అని అనొద్దు నువ్వు. అంతే, స్పెషల్గా నీ రూపం స్పెషల్, నీ జీవితం స్పెషల్, నీ అనుభవాలు స్పెషల్, అంతే. ఏ ఇద్దరు అనుభవాలు ఒక్కటే కాదు, ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి అందరు బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఇలాగ అనొద్దు నువ్వు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. ఇది నమ్మితే కోటి చాపట్లు కొట్టి దేవుని మహిమపరచు. రేపు అందరి మహిమ వేరు, నీ మహిమ వేరుగా ఉంటుంది. మరి వద్దా చెప్పు, ప్రార్థన చేస్తా. దైవ చిత్తం నీలో జరగొద్దని చెప్పు, చేస్తా. అలాగే అగునుగా కానీ ఆమెను చెప్పుకో, ఇంటికి పో. అందరిలాంటి జీవితం నాకెందుకు లేదు, అందరిలాంటి ఆరోగ్యం నాకెందుకు లేదు, అందరిలాంటి ప్రశాంతత నాకెందుకు లేదు, అందరిలాంటి సుఖ సౌఖ్యాలు నాకెందుకు లేవు, అందరిలాగా అందరికీ భర్తలు ఉన్నారు, నేను ఎందుకు విధవనయ్యాను, అందరికీ భర్తలు ఉన్నారు, నా భర్త ఎందుకు విడిపోయాడు, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య పెందరాడు ఎందుకు పోయింది, అందరికీ భార్యలు ఉన్నారు, నా భార్య ఎందుకు విడిపోయింది, అందరికీ పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు గొడ్రాలనయ్యాను. ఎక్కువ శాతం మన బాధ అంతా కూడా ఇప్పుడు మన సమస్యలతో పాటు ఎదుటి వాళ్ళని చూసి ఇంకా ఎడుతుంటాం. నాకు పిల్లలు లేరన్న ఫీలింగ్ కాదు, వాళ్ళకున్నారన్న బాధ. ఎక్కువ శాతం వేడిపో, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నాకు రావట్లేదు. అందరూ నాకు అందరికి వచ్చినా నాకు రాలేదు, అందరికి ఉంది నాకు లేదు, అందరికీ సొంత ఇళ్ళునే నాకేం అద్దె కొంపలు తిరగలేక చేస్తానా, సామాన్లు మార్చుకోలేక చేస్తానా. చెయ్యనీయవయా, ఆయనకి ఇష్టమైన పాత్రగా చేయని, నిన్ను ఆయనకి ఇష్టమైన అనుభవాల్లో గుండా పోనీ, నిన్ను తీసుకెళ్ళని. అందుకు తగిన మహిమ నీకు ఉంటుంది, ఆ గ్యారంటీ, అందులో డౌట్ లేదు. నేను ఎన్నోసార్లు సమాజంలో ఉన్న వ్యక్తులను చూసి నన్ను నేను చూసుకొని, ఎదవలు ఉంటారు కానీ, ఏది ఎదవ బతుకులు ఉంటాయి కానీ ఇంత ఎదవ బతుకు ఎవడికి ఉండదు అనుకున్నా. కొన్నిసార్లు దేవుని దగ్గర ఏకాంతంగా పోయి కూర్చొని, నాలాంటి వాడు బ్రతికి ఉండటం అనవసరం ప్రభా, నా ప్రాణం తీసుకో, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా, నువ్వు తీసుకో. నేను ఒక విశ్వాసిగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు నాకు ఎదురైన ప్రతికూలతల్లో నేను దేవునికి చేసిన ప్రార్థన అది, నన్ను తీసుకో, నేను తట్టుకోలేని ఈ బాధ, నాకు చాలా వేదనగా ఉంది, నా వల్ల కాదు, తీసుకో. నేను అడిగానంటే మీరు నమ్ముతారా? కానీ అడిగా, ఆ బాధలను బట్టి. నాకేం తెలుసు దీని వెనక ఒక మహిమ దాచబడి ఉందని. నా కళ్ళ ముందు కనపడుతున్న సీనే నాకు విరక్తి పుట్టించింది, నరకంలాగుంది, నాకొద్దు, అసలు ఈ బతికే వద్దు. నిజంగా దేవుడు ఆమెను ఉంటే అప్పుడే తెచ్చేవాడిని. స్తోత్రం. 2004, 2005లోనే పోయేవాడిని. ఆయన ఆమె నల్ల. అందుకే కొన్ని ప్రార్థనలు వినకూడదు మనకి దేవుడు, అసలు మనకు మంచిది. విన్నాడా సత్తం? స్తోత్రం. వినకూడదు కొన్ని. వినలా నా ప్రార్థన, నోరు మీరా ఏం మాట్లాడు, మౌనం. అదేమంటే ఈ వచనం కనపడుతుంటుంది, మేలు గలుగుడుకు సమస్తం సమకూడు జరుగును. బాగా మాకు రెండు పక్కల వాయించినట్టుంది, మేలు మేలు మేలు. ఊరుకోయా నువ్వు, మేలు అంటే మేలు, ఏం మేలు, చచ్చిపోతుంటేడా. ఈ బాధలో నేనుంటే తడకు ఒకళ్ళు వచ్చి వాళ్ళ బాధలు నాకు చెబుతారు. నువ్వు దేవుడిని నమ్ముకున్నావయ్యా, నా బాధ వినే ఓపిక నీకే ఉందయ్యా, కూర్చోయ్యా, బోళ్ళు అంత చెప్పుకోవాలి అని కూర్చోబెట్టి వాళ్ళు ఏడిచి నేను ఏడిచి వాళ్ళు ఏడిచి 2 గంటలు సాగు కొడతారు. అంతా అయిపోయిన తర్వాత చూసావా ఎంత బాధ ఉందో అంటే నేను అంటాను, ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి అని చెబుతాను నేను. నువ్వు రోలువి, నీకు ఒక పక్కే దంపుడు, నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది మధ్యలోకి, నాకు 2 పక్కల వాయింపుడు, పని చూసుకొని పంపిస్తాను నేను. ఇక నా బాధలు మొదలు పెట్టగానే, అవునా అట్టయితే నేనే బాగుండగా, మరి అదే ఇక బో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అదే నేనే సద్దామా బతుదా, నేనే విలవిల్లాడుతుంటే నాకు వచ్చి తెగ చెబుతున్నావు నువ్వా. నువ్వే బాధలు తల్లాడుతుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని వాళ్ళు ఎడుతుంటారు, నీకు నవ్వు వస్తుంటుంది. ఇప్పుడు దాకా నేను ఎడుతూ కూర్చుంటే ఏమే ఊర్రా నాయన నా దగ్గరకు వచ్చి నా బాధలు నాకు చేస్తుంటే నేను ఏమొచ్చి ఏమో గందరగోళం. ఉన్నాయా మీకు అనుభవాలు? ఉన్నాయా? ఇంకా చెప్పాలంటే స్పెషల్గా మనం బాగా గందరగోళంలో ఉన్నప్పుడే తెగొస్తుంటారు మన దగ్గరికి, అదొక శోధనలాగా. ప్రశాంతంగా ఏడవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఉంది అనుభవం? పరీక్ష పెట్టినట్టు వస్తుంటారు, అప్పుడే వస్తుంటారు, మనం ఫీల్ అవుతున్నప్పుడే వస్తుంటారు. ఇక అన్నీ మానుకొని ఏ ఫీలింగ్ లేనట్టు ఏదా అనాల్సి వచ్చింది. అవునా?
ఇంకేం చేయాలి? ఇక మన బాధలన్నీ మర్చిపోయి వాళ్ళ బాధని వాళ్ళు ఓదార్చి ధైర్యపరిచి వాళ్ళు అటు బాగానే వాళ్ళందరినీ ధైర్యపరిచిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు దాకా వచ్చిన మనిషిని ధైర్యపరిచావుగా, దేవుడు ఉన్నాడు నీకెందుకు అద్భుతాలు చేస్తాడని, మరి నీకు లేవు నా నేను అంటాడు.